బాయ్స్ గర్ల్స్ శ్రీరాముళ్ళంటి గుణవంతుడు సౌమ్యుడు ఏకపత్ని వ్రతుడు మాకక్కర్లేదు. కసుక్కున బుగ్గ గిల్లేసి చీర కొంగు లాగేసి నడుం మీద పంటిగాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి. మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మాకొద్దు. బికినీ వేసి బీచ్లో వదిలేసేవాడు కాపాలి. పప్పు టమాటా బ్యాచ్ మాకెందుకయ్యా, నాటుకోడి కాలు నా కాలు పట్టుకు లాగేసేవాడే కావాలి. అసలు అబద్ధాలు ఎలా ఆడుతున్నావు తెలుసా? అబద్ధాలు ఎక్కడ ఆడా? నేను అబ్బాయిని పంపించానా? చూడు అమ్మాయి లాగే ఉన్నారా లేదా? నువ్వు అమ్మాయి అబ్బాయిరా? ఏ పాపా నీ పేరేంటి పాపా? నా పేరు అబ్బో చెర్రీ.
మా రామ్ చరణ్ నన్ను చూసినావా? బార్ల పొంటనే తిరుగుతుంటాడు. అన్న ఎప్పుడు చూసినా ఇంతే ఉంటాడు. కనిపించలే. నువ్వు అమ్మాయి అబ్బాయా? అబ్బాయి. లాస్య ప్లీజ్ లాస్య మమ్మల్ని ఇలా కన్ఫ్యూజ్ చేయకు. శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి దీని మీద చేశారు కదా, నాకు షకీరా బ్యాక్ తిరిగి చిన్న సైజ్ అయితే ఎలా ఉంది మా కళ్ళ ముందు. ఆ చెప్పడం ఏంటి మాస్టర్? ఆ చెప్పడం ఏంటి? వెనకాల బ్యాక్ సైడ్ చిన్నగా ఏంటది? నిహారిక మొన్న ఎపిసోడ్ లో చెర్రీ ఇప్పుడు ఏదైతే స్టెప్ వేసాడో అదే స్టెప్ వేసాడు ఇట్లా బ్యాక్ తిరిగి. జింగిల్ బేబీ మాస్టర్ చాలా బాగా చేసావు బేబీ. థ్యాంక్ యూ మాస్టర్. ఒకసారి వెనక్కి తిరిగి పోజ్ పెట్టు. సాయి తేజ ఒకసారి. సాయి తేజ సాయి తేజ తనేంటంటే మొన్నటి వరకు రామ్ చరణ్ చేస్తాడు పర్ఫెక్ట్ గా చేసింది నేను చూడాల, బాగా చేస్తున్నాడు, కొరియోగ్రఫీ తో లాక్కొచ్చా చేస్తున్నాడు. కానీ దీంట్లో చిన్న ఇది కూడా లేకుండా, అంటే నీకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు చేస్తారు కానీ ఎక్కడో ఏదో లూజ్ అవుతా ఉంటది, దీంట్లో మాత్రం పర్ఫెక్ట్ చేశాడు. థ్యాంక్ యూ సార్. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే లాస్ట్ లో బ్యాక్ తిరిగి ఫోర్స్ పెట్టాడు. ఒకసారి ఫైనల్ ఫోర్స్ పెట్టినానా? సూపర్ సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. సదా చాలా క్యూట్ గా చేసావు. అంటే ఈ చిన్న వయసులో అమ్మాయి గెటప్ ఎలా అది క్యారీ చేయాలి, బాగా కాన్ఫిడెంట్ గా, బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా ఎక్కడ ఓవర్ కనిపించలేదు. చాలా బాగుంది. అంటే ఒక అమ్మాయి చేస్తే ఎలా చేస్తుంది అలాగే చేసా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. తరుణ్ మాస్టర్. దీనికి అంటారు గరం మసాలా సాంగ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సాయి తేజ. ఒక కొంటె పిల్లనే చూసా, సెంటీమీటర్ నవ్వమని అడిగా, తను నవ్వే నవ్వితే 100 మంది చచ్చిపోయారే. ఒక కొంటె పిల్లనే చూసా, సెంటీమీటర్ నవ్వమని అడిగా,